2009లో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో యూపీఏ విజయం సాధించిన తర్వాత బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ ఈవీఎంలను పూర్తిగా నమ్మలేము అని చెప్పి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఈవీఎంలను నిషేధించి తిరిగి బ్యాలెట్కి వెళ్ళాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో బ్యాలెట్ ఎలక్షన్సే ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈవీఎంల సాఫ్ట్వేర్ను డెవలప్ చేసే అత్యంత కీలకమైన బెల్ కంపెనీలో 7 ఇండిపెండెంట్ డైరెక్టర్లలో 4 వ్యక్తులు బీజేపీ నాయకులు. 2019లో 20 లక్షల ఈవీఎంలు మన దేశంలో మిస్ అయ్యాయి అనే అత్యంత ఆందోళనకర వార్త బయటకు వచ్చింది. ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఈవీఎంల పనితీరు మీద నాకు వ్యక్తిగతంగా పూర్తి నమ్మకం ఉంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అంత తేలిక కాదు అని నమ్మి ఓటేస్తున్న కోట్లాది మందిలో నేను కూడా ఉన్నాను. అయితే ఈవీఎంలకు వ్యతిరేకంగా పెద్ద మూమెంట్ జరుగుతోంది కాబట్టి అసలు ఎందుకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. సో మీరు ఏ పార్టీ అభిమానైనా, మీది ఏ రాజకీయ భావజాలమైనా అవన్నీ కాసేపు పక్కన పెట్టి ఓపెన్ మైండ్తో ఈ వీడియో చూడండి అని చెప్పి నేను మీలో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీలా ఎక్కువ మంది ఈ వీడియో చూసేలాగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. లోక్సభ ఎన్నికలకు 2 నెలల ముందు ఫిబ్రవరి 1st వీక్లో ఢిల్లీ జంతర్ మంతర్లో ఈవీఎంలు నిషేధించాలి అని చెప్పి వేలాది మంది రోడ్డెక్కారు. ఈవీఎం హటావ్ దేశ్ బచావ్ నినాదాలతో ఢిల్లీలో మొదలైన ఆ ఆందోళనలు ఆ తర్వాత అనేక ప్రాంతాలకు పాకాయి. ఢిల్లీలో లాయర్ల ఆధ్వర్యంలో ఇంత పెద్ద మూమెంట్ ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్నా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ఇష్యూ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. 2004 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తోంది? ఈ విజువల్స్ ఒక్కసారి చూడండి. ఇది చండీగఢ్ మేయర్ ఎన్నికల కౌంటింగ్. ఈ మధ్య జరిగాయి చండీగఢ్ ఎన్నికలు. ప్రిసైడింగ్ అధికారి అనిల్ మాహెస్ దొంగలాగా సీసీ కెమెరాల వైపు చూస్తూనే బ్యాలెట్ పేపర్ల మీద ఏవేవో తనే రాసి తనే కొట్టేస్తున్నాడు. మొత్తం ఓట్లు 36. వాటిలో ఆమ్ ఆద్మీ పార్టీకి 20 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 8 ఓట్లు చెల్లలేదు అని చెప్పి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓడిపోయినట్లు ఈ ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. 16 ఓట్లు పడ్డ బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ గెలిచాడు అని చెప్పి ప్రకటించాడు. సీసీటీవీ చెక్ చేసిన ఆప్ ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న ఈ అనిల్ మాహిస్ కొన్ని ఓట్లను ఎలా కొట్టివేస్తూ చెల్లకుండా చేస్తున్నాడో గుర్తించి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడాన్ని మేము చూస్తూ ఊరుకోము అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు అన్ని బ్యాలెట్ పత్రాలు తెప్పించుకుని చూసిన తర్వాత గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అని తీర్పిచ్చింది. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికే ఈవీఎంలు వచ్చాయి. ఈవీఎంలు రాకముందు ప్రతిసారి కూడా బూత్ క్యాప్చర్లు, రిగ్గింగ్లు చాలా ఎక్కువగా చోటు చేసుకునేవి. ఎలక్షన్స్ లో చల్లని ఓట్లు చాలా ఎక్కువగా పోలయ్యేవి. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ ఎలా మడత పెట్టాలో తెలియక ఆ ఇంకు 2 గుర్తుల మీద అంటుకుని చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒక్క 1996లోనే లోక్సభ ఎలక్షన్స్ లో పోలైన ఓట్లలో ఏకంగా 2.44% ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటికి పరిష్కారంగా 1982లో ఫస్ట్ టైము కేరళ పరూర్ నియోజకవర్గంలో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించారు. అదే ఫస్ట్ టైం. 2004 లోక్సభ ఎన్నికల నుంచి దేశం మొత్తం ఈవీఎంల ఓటింగు అమల్లోకి వచ్చింది. ఇప్పుడు చెల్లని ఓట్ల సమస్య లేదు. నిమిషానికి 5 ఓట్లు మాత్రమే పడేలాగా ఈవీఎంలని డిజైన్ చేయడం వల్ల రిగ్గింగ్ అవకాశం లేదు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తోంది. గతంలో ఒక పార్లమెంట్ స్థానం కౌంటింగ్కు 40 గంటలకు పైగా పట్టేది. ఇప్పుడు అది జస్ట్ 5 గంటల్లో పూర్తయిపోతుంది. 5 గంటల్లో రిజల్ట్ ప్రకటించేస్తున్నారు. మన ఈవీఎంలను హ్యాక్ చేయడం అంత తేలిక కాదు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తోంది. ఎందుకంటే ఈవీఎం స్టాండ్ అలోన్ మిషన్, నెట్ కానీ బ్లూటూత్ కానీ కనెక్ట్ చేయలేం. 2014 నుంచి దేశవ్యాప్తంగా వీవీప్యాట్లు అమల్లోకి వచ్చాయి. ఈవీఎం మిషన్లో కౌంట్ అయిన ఓట్లలో తేడాలున్నాయి అని చెప్పి అనిపిస్తే గనక వీవీప్యాట్లు ఖచ్చితంగా లెక్కిస్తారు. ఇప్పుడైతే ప్రతి నియోజకవర్గంలో కూడా 5 పోలింగ్ బూతుల్లో వీవీప్యాట్లని లెక్కించడాన్ని సుప్రీంకోర్టు కంపల్సరీ చేసింది. సరిగ్గా మ్యాచ్ అయితే పోలింగ్ సరిగ్గా జరిగినట్లు
నిర్ధారిస్తారు. పోలింగ్ కు ముందు రోజు మాత్రమే అత్యంత భద్రంగా దాచిపెట్టిన ఈవీఎంలను బయటికి తీసుకొని వచ్చి అన్ని పార్టీల అభ్యర్థుల ముందు సీల్ ఓపెన్ చేసి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసి నమ్మకం కలిగించాకే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత పగడ్బందీగా ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఇంతమంది ఈవీఎంల మీద ఎందుకు నిరసనకు దిగారు? ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ఈ నిరసనలకు కారణం. 2021లో అసోంలో ఉండే రతాబరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి చెందిన కారులో ఒక ఈవీఎం మిషన్ దొరికింది. దీంతో అక్కడ మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలి అని చెప్పి ఈసీ ఆదేశించింది. ఈ ఫిబ్రవరి 1st వీక్లో పూణేలో ఉండే సస్వాద్లో ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల కోసము ఈవీఎంలను దాచిపెట్టిన కార్యాలయంలోకి 3 వ్యక్తులు చొరబడి ఈవీఎం కంట్రోల్ యూనిట్ ను దొంగలించుకొని వెళ్ళిపోయారు. ఈవీఎంలు ఒక చోట కారులో దొరికితే ఇంకొక చోట అయితే హోటల్ రూమ్ లో దొరికిన ఘటన కూడా వెలుగు చూసింది. సో ఇలా ఈవీఎంలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు దొరుకుతున్నాయి? ఇది చాలా మందిలో చాలా కాలంగా ఉన్న ప్రశ్న. ఈవీఎంల పనితీరు మీద ఆరోపణలు ఉండడము వేరు, అలాగే ఈవీఎంలు ఎక్కువగా దొరుకుతూ ఉండడం కూడా అనేక రకాల అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. ముఖ్యంగా ఈవీఎంల తయారీకి సంబంధించి వాటిని పర్యవేక్షిస్తున్న వ్యక్తుల మీద పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ఆరోపణలు రావడము ఇప్పుడు జరుగుతున్న ఈవీఎం మూవ్మెంట్ కి అతిపెద్ద కారణం. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈఏఎస్ శర్మ అనే ఈ అధికారి కేంద్రంలో అనేక ఏళ్లు సెక్రటరీగా వర్క్ చేశారు. నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకు పేరుంది. ఆయన ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కు మరో 2 ఎన్నికల కమిషనర్లకు ఈ ఫిబ్రవరి మొదట్లో ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏముందంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే, ఆ యంత్రాలను తయారు చేసే అత్యంత సున్నితమైన పనిలో నిమగ్నమైన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ ఈ బోర్డులో 4 బీజేపీ సభ్యులు స్వతంత్ర డైరెక్టర్లుగా ఎలా నామినేట్ అయ్యారో గతంలో నేను మీ దృష్టికి తెచ్చాను. బెల్ వ్యవహారాల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు ఈవీఎంల తయారీ గాని, వాటి సరఫరా గాని, ఈవీఎంలో ఉండే చిప్పుల్లో పొందుపరిచిన అతి ముఖ్యమైన సీక్రెట్ కోడ్ పర్యవేక్షణ గాని బీజేపీ వ్యక్తులకు తెలియకుండా ఉంటుందా? ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ అంశాన్ని నేను కొంతకాలం క్రితం కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చినప్పటికీ మీరు ఉద్దేశపూర్వకంగానే ఏ చర్య తీసుకోకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారేమో అని చెప్పి ఆయన లెటర్ రాశారు. మన దేశంలో ఈవీఎం మిషన్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్, అలాగే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL సంస్థలు తయారు చేస్తాయి. ఎన్నికల సంఘం తనకు ఎన్ని ఈవీఎం మిషన్స్ కావాలో ముందే ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ ప్రకారము తయారు చేస్తాయి ఈ 2 సంస్థలు. ఈ 2 సంస్థల్లో బెల్ అనే వెబ్సైట్ ఇది. ఈ బెల్ సంస్థ గురించే ఈఏఎస్ శర్మ ఎన్నికల కమిషనర్లను క్వశ్చన్ చేస్తూ లెటర్ రాశారు. బెల్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే హోల్ టైమ్ డైరెక్టర్లు 5, పార్ట్ టైం గవర్నమెంట్ డైరెక్టర్స్ 2, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ 7 ఉన్నారు అని చెప్పి ఈ సైట్ చూపిస్తోంది. ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్ల ప్రొఫైల్స్ గురించే మాజీ ఐఏఎస్ అధికారి పాయింట్అవుట్ చేస్తున్నారు. పార్థా డెంటల్స్ ఫౌండర్ పివి పార్థసారథి ఇక్కడున్నారు, చూడండి ఒకసారి. పివి పార్థసారథి డెంటల్ డాక్టర్ మాత్రమే కాదు, బీజేపీ ఓబీసీ మోర్చాకు నేషనల్ సెక్రటరీ అయిన. తన ప్రొఫైల్లో కూడా ఈవీఎంలు తయారు చేసే బెల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నేను అని చెప్పి ఆయన గర్వంగా రాసుకున్నారు. పార్థా డెంటల్ పార్థసారథి 2019లో కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2వ స్థానంలో నిలిచిన వాళ్ళలో అత్యధిక ఓట్లు నాకే వచ్చాయి అని చెప్పి ఆయన ఇలా ప్రొఫైల్లో రాసుకున్నాడు. ఈవీఎంలను తయారు చేసే బెల్లో డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఈజ్ ఇట్ ఓకే? ఇక మరో వ్యక్తి మన్సుఖ్ భాయ్ షిమ్జీ భాయ్ కచారియా. ఇతను గుజరాత్ పోర్బందర్ పార్లమెంటు స్థానం నుంచి 2009లో లోక్సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అంటే ఈయన కూడా బీజేపీ లీడర్, ఓట్ల రాజకీయంలో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి. ఇక మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ డాక్టర్ శివనాథ్ యాదవ్. ఇతని ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇట్లా కనిపించింది. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు అని చెప్పి ఆయన రాసుకున్నారు. ఆయన అకౌంట్ నిండా ఇలా బీజేపీ ప్రధాని మోదీకి సంబంధించిన చాలా ఫోటోలు, విషస్ మనకు కనిపిస్తాయి. ఈయన కూడా డైరెక్ట్ గా బీజేపీ నాయకుడు. ఈ లిస్ట్ లో ఉన్న ఏకైక మహిళ శ్రీమతి శ్యామా సింగ్ ఎవరు అని చెప్పి చెక్ చేస్తే ఈమె ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయింది. బీహార్ రాష్ట్ర బీజేపీకి గతంలో ఈమె వైస్ ప్రెసిడెంట్. ఈమె ఫేస్బుక్ అకౌంట్ నిండా కూడా ఇలా బీజేపీ ఎన్నికల ప్రచారము, బీజేపీ ఎన్నికల ర్యాలీలు, ప్రధాని మోదీ మీద ప్రత్యేక కథనాలు కనిపిస్తాయి. మీరు కూడా చెక్ చేయొచ్చు. అంటే ఈవీఎంల సాఫ్ట్వేర్ను డెవలప్ చేసే అత్యంత కీలకమైన బెల్ కంపెనీలో 7 ఇండిపెండెంట్ డైరెక్టర్లలో 4 వ్యక్తులు
బీజేపీ నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన 4 లీడర్లు ఈవీఎంలు తయారు చేసే సంస్థలో సభ్యులుగా, యాక్టివ్ మెంబర్స్ గా, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ హోదాలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకు గాని ప్రజలకు గాని ఈవీఎంల పనితీరు మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటుందా అనేది ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న. బెల్లు, ఈసీఐఎల్ సంస్థల్లో బీజేపీ నాయకులు డైరెక్టర్లుగా ఉండడం మాత్రమే సమస్య కాదు, అంతకంటే ముందే ఇంకొక అతిపెద్ద సంచలనము ఈ ఈవీఎంల చుట్టూ బయటకు వచ్చింది. 2019లో 20 లక్షల ఈవీఎంలు మన దేశంలో మిస్ అయ్యాయి అనే అత్యంత ఆందోళనకర వార్త బయటకు వచ్చింది. అది ఈ ఈవీఎంల మీద అనుమానం పెరగడానికి ఇంకో కారణం. 2019 మే 8న ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ మిస్సింగ్ ఈవీఎంస్ పేరుతో ఈ సంచలన వార్త ప్రచురించింది. ఫ్రంట్ లైన్ అనేది ద హిందూ పత్రిక యాజమాన్యానికి చెందిన మ్యాగజైనే. నిరాధారంగా వార్తలు రాసే టైప్ కాదా మ్యాగజైన్. మనోరంజన్ రాయ్ అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ 2018 మార్చి 27న బాంబే హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లేశారు. తాను ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారము ఈ బెల్లు, ఈసీఐఎల్ కంపెనీలు ఒక నిర్ణీత కాలంలో 40 లక్షల ఈవీఎంలు తయారు చేస్తే వాటిలో 20 లక్షల ఈవీఎంలు మాత్రమే ఎన్నికల సంఘానికి అందాయి, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో తెలీదు అని చెప్పి బాంబే హైకోర్టులో ఆయన పిల్లేశారు. ఇలా పిల్ వేయడానికి ముందే ఆయన అనేక సార్లు ఆర్టీఐ పిటిషన్లు వేసి ఈవీఎంల మీద చాలా సమాచారం సేకరించారు. మనోరంజన్ ఆర్టీఐ ద్వారా సేకరించిన మిస్సింగ్ ఈవీఎంల వివరాలనే ఈ ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ 2019 మే 8న పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ పెను సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ ఆర్టికల్ ఫ్రంట్ లైన్ లో ఉంది, నేను డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ ఆర్టికల్ పూర్తిగా చదవచ్చు. ఈవీఎంల గురించి తెలుసుకోవడంలో భాగంగా ఈ మనోరంజన్ రాయ్ ఎన్నికల సంఘాన్ని ఏమని అడిగారంటే 1989 నుంచి 2015 మధ్య మీకు ఎన్ని ఈవీఎంలు ఈసీఐఎల్ నుంచి, బెల్ నుంచి అందాయి అని చెప్పి క్వశ్చన్ చేశారు. దానికి సమాధానంగా ఆయనకి ఎన్నికల సంఘం 2017లో రిప్లై ఇచ్చింది, మాకు బెల్ నుంచి 10,05,662 ఈవీఎంలు, అలాగే ఈసీఐఎల్ నుంచి 10,14,644 ఈవీఎంలు అందాయి అని చెప్పి ఎన్నికల సంఘము 2017లో రిప్లై ఇచ్చింది ఆర్టీఐకి. అంటే 1989 నుంచి 2017 మధ్య ఎన్నికల సంఘానికి అందిన మొత్తం ఈవీఎంల సంఖ్య 20,20,306. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ నుంచి 2017లో ఈ కీలక వివరాలు సేకరించిన మనోరంజన్ ఈవీఎంలు తయారు చేసే కంపెనీలకు కూడా ఆర్టీఐ పిటిషన్లు పెట్టారు. అదే పీరియడ్లో అంటే 1989 నుంచి 2017 మధ్య మీరు ఎన్ని ఈవీఎంలను ఎన్నికల సంఘానికి అప్పచెప్పారు అని చెప్పి అడిగాడు. ఎన్ని తయారు చేశారు అని అడగలేదు, ఎన్ని ఈవీఎంలు డైరెక్ట్గా ఎన్నికల సంఘానికి హ్యాండ్ ఓవర్ చేశారు అని చెప్పి అతను స్పెసిఫిక్గా అడిగాడు. బెల్లు, ఈసీఐఎల్ 2 సంస్థలు రిప్లై ఇచ్చాయి. బెల్ సంస్థ మేము 19,63,932 ఈవీఎంలు చేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము అని చెప్పి చెప్పింది. అలాగే ఈసీఐఎల్ మేము 19,44,593 ఈవీఎంలు ఇచ్చాము అని చెప్పి రిప్లై ఇచ్చింది. అంటే బెల్, ఈసీఐఎల్ రెండూ కలిసి 39,14,525 ఈవీఎంలను సప్లై చేసినట్లు ఆ 2 సంస్థలు ఆర్టీఐకి ఇచ్చిన సమాచారం చెప్తోంది. కానీ ఇందాకే చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అని చెప్పి. ఎన్నికల సంఘం ఏం చెప్పిందో గుర్తుందా? 15 ఏళ్లలో తనకు బెల్లు, ఈసీఐఎల్ నుంచి 20,20,306 ఈవీఎంలు మాత్రమే అందినట్లు చెప్పింది. మరి మిగతా ఈవీఎంలు ఏమయ్యాయి? 39,14,525 మైనస్ 20,20,306 అంటే ఎంత? 18,94,219 ఈవీఎంలు మిస్ అయ్యాయి అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఆర్టీఐ ఇచ్చిన అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఇవి. బెల్, ఈసీఐఎల్ నుంచి డైరెక్ట్గా ఎన్నికల సంఘానికి వెళ్లాల్సిన 19 లక్షల ఈవీఎంలు ఏమైపోయాయి? ఇది ప్రధాన ప్రశ్న. ఇది మాత్రమే కాదు, ఎన్నికల సంఘం తను తీసుకునే ప్రతి ఈవీఎంకు బెల్లు, ఈసీఐఎల్ కంపెనీలకు డబ్బులు చెల్లిస్తుంది. అందుకే మనోరంజన్ రాయ్ ఆ వివరాలని కూడా ఆర్టీఐ ద్వారా తీసుకున్నాడు. ఇందాక చెప్పినట్లు తను హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఈవీఎంలకు మాత్రమే ఎన్నికల సంఘం పేమెంట్ చేయాలి, కానీ అట్లా చేయలేదు. ఇది ఒకసారి చూడండి. 2006 నుంచి 2015 మధ్య తన దగ్గరున్న ఈవీఎంల లెక్కతో పోల్చితే 116 కోట్ల రూపాయలని ఎన్నికల సంఘం ఎక్కువగా పేమెంట్ చేసింది. ఇది ఆర్టీఐ డేటానే. అంటే బెల్ ఎక్కువ ఈవీఎంలు తయారు చేసింది, వాటన్నింటికి ఎన్నికల సంఘం పేమెంట్ చేసింది అని చెప్పి బెల్ సంస్థ 2017 సెప్టెంబర్ 20న రిప్లై ఇచ్చింది. కానీ పేమెంట్ పూర్తయిన ఈవీఎంలన్నీ ఎన్నికల సంఘానికి చేరలేదు.
మధ్యలోనే చాలా మిస్ అయ్యాయి. 19 లక్షల దాకా మిస్ అయ్యాయి. మిస్ అయిన ఈవీఎంల సంగతి ఏంటి అని చెప్పి బాంబే హైకోర్టులో 2018 మార్చిలో మనోరంజన్ పిటిషన్ వేస్తే ఏడాది తర్వాత అంటే 2019 మార్చ్ 8న ఎలక్షన్ కమిషన్ స్పందించి కోర్టుకు సమాధానం ఇచ్చింది. 19 లక్షల మిస్సింగ్ ఈవీఎంలు ఏమైపోయాయి అనే దాని మీద కానీ, తన దగ్గరున్న ఈవీఎంల కంటే ఎక్కువ చెల్లింపుల్ని ఎందుకు చేశారు అనే దాని మీద కానీ డైరెక్ట్ గా వివరణ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఫ్రంట్ లైన్ స్పష్టంగా రాసింది. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా ప్రతి ఈవీఎం కు వీవీప్యాట్ కు యునిక్ ఐడెంటిఫికేషన్ సీరియల్ నంబర్ ఉంటుంది. కేంద్ర న్యాయశాఖ ఎన్నైతే ఈవీఎంలు వీవీప్యాట్లు కొనండి అని చెప్పి మాకు శాంక్షన్ చేసిందో ఎన్నికల సంఘంగా మేము ఆ విధంగానే కొనుగోలు చేశాము అని చెప్పి రిప్లై ఇచ్చింది. అలాగే రాష్ట్రాల ఎన్నికల సంఘాలు కూడా ఈవీఎం మిషన్లను ఆర్డర్ చేస్తాయి, అది మా పరిధిలోకి రాదు అని చెప్పి కూడా ఎన్నికల సంఘము చెప్పింది బాంబే హైకోర్టుకు. కానీ 19 లక్షల ఈవీఎంలు ఎక్కడ వినియోగంలో ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు మాత్రము ఇప్పటిదాకా ఎవరూ సమాధానం చెప్పట్లేదు. బాంబే హైకోర్టులో ఎన్నికల సంఘం వివరణ తర్వాత ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ 2019లో ఈ వార్త రాసింది. ఈ వార్త పెద్ద సంచలనం సృష్టించింది. తర్వాత అనేక పత్రికలు రాశాయి. ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు రావడంతో ఫ్రంట్ లైన్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్తో ఈ వార్త రాసింది అని చెప్పి ఎన్నికల సంఘం స్పోక్స్ పర్సన్ సెఫాలి శరణ్ 2019 మే 9న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్లో కూడా ఈవీఎంల పనితీరు ఎంత నిక్కచ్చిగా ఉంటుంది, వాటిని ఎంత జాగ్రత్తగా ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది అనే వివరాలు చెప్పారే గానీ 19 లక్షల ఈవీఎంలు కనిపించట్లేదు అనే దాని మీద స్పష్టమైన ఆన్సర్ ఇవ్వలేదు. ఈవీఎంల మీద ఆర్టీఐ ద్వారా ఎంతో కీలకమైన సమాచారం సేకరించిన మనోరంజన్ రాయ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినా కూడా సుప్రీంకోర్టు దాన్ని టేకప్ చేయలేదు. ఈవీఎంలు తయారు చేస్తున్న సంస్థల్లో ఒకటైన బెల్లో 4 ఇండిపెండెంట్ డైరెక్టర్లు, అధికార పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే 19 లక్షల ఈవీఎంలు మిస్ అయ్యాయి అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. మిస్ అయిన ఈవీఎంలను అక్రమంగా అధికార పార్టీ వాడుకుంటోంది అనే అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆందోళనకు దిగిన లాయర్ల నుంచి ప్రతిపక్షాల దాకా చాలాసార్లు అలాంటి వాదన, అలాంటి ఆరోపణలు వినిపించాయి. ఈ 2 అతిపెద్ద అంశాలు మన ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను, స్వేచ్ఛను, నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసేవి. ఇక్కడ ఈవీఎంలు మిస్ అయింది బీజేపీ ప్రభుత్వం హయాంలో మాత్రమే కాదు, 1989 నుంచి మిస్ అవుతూనే ఉన్నాయి అనేది ఖచ్చితంగా అందరూ గమనించాలి. మనోరంజన్ సేకరించిన డేటా కూడా అదే చెప్తోంది. 2022లో కర్ణాటక అసెంబ్లీ ఈ మిస్సింగ్ ఈవీఎంల మీద పెద్ద చర్చ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘము ఈ మిస్సింగ్ ఈవీఎంల మీద సమాధానం చెప్పాలి అని చెప్పి అప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము డిమాండ్ కూడా చేసింది. 2009లో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో యూపీఏ విజయం సాధించిన తర్వాత బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ ఈవీఎంలను పూర్తిగా నమ్మలేము అని చెప్పి ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గాని, టెక్నోక్రాట్ శ్యామ్ పిట్రోడా గాని ఈవీఎంలను నిషేధించి తిరిగి బ్యాలెట్కి వెళ్ళాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కనీసం మిస్ అయిన ఈవీఎంలు ఏమయ్యాయో తెలిసేలాగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న డిమాండ్లను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు. ఈవీఎంల మీద అనుమానాలు పెరగడానికి ఇంకొక కీలక కారణం ఉంది. మనకంటే చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈవీఎంలు ఇప్పటికే వాడుతూ ఉండాలి కదా, చాలా కంట్రీస్లో వాడాలి కదా అంటే అట్లా వాడట్లేదు. అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో బ్యాలెట్ ఎలక్షన్సే ఇప్పటికీ జరుగుతున్నాయి. 31 దేశాల్లో మాత్రమే ఈవీఎం వాడుతున్నారు. మన దేశంతో పాటు బ్రెజిల్, భూటాను, వెనుజులా దేశాల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంల ఓటింగే జరుగుతోంది. మిగతా దేశాల్లో అక్కడక్కడ ఈవీఎంలు వాడుతున్నారు. ముఖ్యంగా జోర్డాను, మాల్దీవ్స్, ఈజిప్టు, నమీబియా, భూటాన్, నేపాల్ ఈ దేశాలకు ఈవీఎంలకు కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేస్తున్నది మన దేశమే. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఈవీఎంల వినియోగం మీద ఏకంగా నిషేధమే అమల్లో ఉంది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలి అంటే బ్యాలెట్టే బెస్ట్ అని చెప్పి ఆ దేశాలు నిర్ణయించాయి. 2006లో నెదర్లాండ్స్లో ఈవీఎంలను నిషేధించారు. 2009లో ఐర్లాండు, ఇటలీ నిషేధించాయి. అలాగే జర్మనీ సుప్రీంకోర్టు 2009లో ఈవీఎంల వినియోగము అనేది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి తీర్పిచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలుగా, అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్న సౌత్ ఏషియన్ కంట్రీస్ ఈవీఎంల వాడకం పెంచుతూ పోతుంటే ఐరోపా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అలాగే నార్త్ అమెరికా బ్యాలెట్ ఓటింగే ఇప్పటికీ
నిర్వహిస్తున్నాయి, బ్యాలెట్టే బెస్ట్ అని చెప్తున్నాయి. 2010లో అమెరికాకు చెందిన మిసిగాన్ యూనివర్సిటీ సైంటిస్ట్స్ మేము ఇండియా ఈవీఎం మిషన్ను హ్యాక్ చేశాము అని చెప్పి ప్రకటించిన తర్వాత అది పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఈవీఎంకు ఒక పరికరం అమర్చి మొబైల్ నుంచి SMS పంపడం ద్వారా ఈవీఎంలో ఓట్లను ఎట్లా తారుమారు చేయొచ్చో చేసి చూపించారు వాళ్ళు ప్రాక్టికల్గా. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు బ్యాలెట్ ఎన్నికలే బెస్ట్ అని చెప్పి బ్యాలెట్ ఎన్నికలకే వెళ్ళాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాయి. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో చూపించే మిషన్లన్నీ కూడా డూప్లికేట్ మిషన్లు అని ఎన్నికల సంఘము ప్రతిసారి చెప్తూ వస్తుంది. ఈవీఎంలు ఎలాంటి కనెక్షన్లు లేని సాధారణ మిషన్లు, వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, కంప్యూటర్ ద్వారా కానీ మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కానీ ఈవీఎంలను కంట్రోల్ చేయలేము, కాబట్టి ఈవీఎంల హ్యాకింగ్ అనేది అసాధ్యము అని చెప్పి ఈసీ పదే పదే చెప్తోంది. 2017లో ఎన్నికల సంఘం ఈవీఎం మిషన్లను ఎవరైనా హ్యాక్ చేసి చూపించండి అని చెప్పి ఒక పెద్ద సవాల్ విసిరితే ఆ సవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ స్వీకరించారు. 2017లో ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో ఆయన ప్రయోగం చేసి చూపించారు. అప్పుడు అది పెద్ద సంచలనం సృష్టించింది. ఈ డెమో చేసిన టైంకి వీవీప్యాట్లు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. వీవీప్యాట్లు వచ్చాక కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే అని చెప్పి ఈ మధ్య ఢిల్లీలో ధర్నాకు దిగిన నిరసనకారులు ప్రయోగం చేసి చూపించారు. వాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గతంలో చేసినట్టే ప్రోటోటైప్ ఈవీఎంను ప్రయోగానికి తీసుకున్నారు. ప్రోటోటైప్ ఈవీఎం అంటే ఇంకేమో కాదు, ఒరిజినల్ మిషన్ లాంటిదే. అంటే మనం ఓటేసే ఒరిజినల్ మిషన్ ఎలా తయారు చేస్తారో అలాగే ఐఐటిఎన్స్ దగ్గర తయారు చేసి దాంతో ప్రయోగం చేశారు. వాళ్ళు ఏం చేశారు అంటే యాపిల్, బనానా, వాటర్ మిలన్ ఈ గుర్తుల్ని పెట్టారు. యాపిల్కు ఒక ఓటు వేశారు, బనానా, వాటర్ మిలన్లకు 2 ఓట్లు చొప్పున వేశారు. ఓటు వేసినప్పుడు వీవీప్యాట్లో ఏ ఓటు వేస్తే అదే గుర్తు చూపించింది. కానీ కౌంట్ చేస్తే ఒకే ఒక ఓటు వేసిన యాపిల్కు 3 ఓట్లు పడ్డాయి. 2 ఓట్లు వేసిన బనానా, వాటర్ మిలన్లకు ఒక్కొక్క ఓటు మాత్రమే పడింది. వీళ్ళు కావాలనే యాపిల్ గెలిచేలాగా ఆ ఈవీఎంలో ప్రోగ్రామింగ్ని సెట్ చేశారు. ఎవరైనా సరే కావాలి అనుకుంటే ఈవీఎంలలో ఇలాగే ప్రోగ్రామింగ్ చేయొచ్చు అనేది ఆ ప్రయోగం ద్వారా వాళ్ళు చెప్పిన విషయం. ఇలాంటి ప్రయోగాల్లో డమ్మీ ఈవీఎంలు వాడారు. ఒరిజినల్ ఈవీఎం మిషన్ను హ్యాక్ చేయడము అసాధ్యము అని చెప్పి ఎన్నికల సంఘం బలంగా చెప్తోంది. నిజంగా మన ఈవీఎంలు హ్యాక్ చేయలేనివిగా ఉండాలి అని చెప్పే మనమంతా కోరుకోవాలి. అయితే ఇక్కడ సమస్య ఈవీఎంల హ్యాకింగ్ మాత్రమే కాదు, మిషన్లే మిస్ అవ్వడం. ఈవీఎంలను తయారు చేసే సంస్థల్లో అధికార పార్టీ నాయకులు ఉండడం కూడా చాలా చాలా పెద్ద సమస్య. ఇక్కడ బీజేపీ నాయకులు ఉండడం మాత్రమే సమస్య కాదు. భవిష్యత్తులో వేరే పార్టీ అధికారంలోకి వస్తే తన పార్టీ వాళ్ళను డైరెక్టర్లుగా చేస్తుంది కదా. అందుకే ఈవీఎంలు హ్యాక్ అవ్వకుండా చూడడము, మిస్ అవ్వకుండా చూడడము, ముఖ్యంగా అన్ని అనుమానాలు తొలగిపోయేలాగా ఇన్వెస్టిగేషన్ చేయించడం రాజకీయ పార్టీలకు కూడా మంచిది. ఏమంటారు? ఈ వీడియో చేయడానికి చాలా రోజులు టైం పట్టింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ పార్టీకో అనుకూలంగానో వ్యతిరేకంగానో చేసిన వీడియో కాదు. ఎన్నికలు పారదర్శకంగా జరగకపోతే ప్రజాస్వామ్యము ప్రాణాలతోనే ఉండదు. ప్రజాస్వామ్యమే లేనప్పుడు ఈ దేశంలో ప్రజలు, పార్టీలు, ఓటర్లు ఎవరికీ ఏ హక్కులు ఉండవు. అంతా మూకస్వామ్యమే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్లో చేరితే ఇండిపెండెంట్ ఛానల్స్ ధైర్యంగా నిలబడి ఇలాంటివన్నీ కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.